జండే సార్, పందిరాట నాటడం అంటే పెళ్లి పనులకి శ్రీకారం చుట్టడం. ఆ పూజలో కూడా మీరు పెళ్లి కొడుకులా ఉండాలి. నేనంటోంది అది కాదు శంకర్. మరి గౌరీని సేవ్ చేసి సేఫ్ ప్లేస్ లో పెట్టావు కదా, ఆ, సిటీకి వెళ్ళి నీ భార్య తమ్ముళ్ళు మరదళ్లతో హాయిగా ఉండక అసలు ఈ శివారెడ్డితో మన గొడవలెందుకు, అతని చెల్లెలతో నాకు పెళ్ళెందుకు? బాలేవారు జండే సార్, ఈ పెళ్లి మీ రాతలో ఉంది, నీలాంబరు మీ మనసులో ఉంది. అందుకే మీరు ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చారు. అది కాదు శంకర్. ఇక శివరెడ్డితో గొడవంటారా? అది నా పాత లెక్కలండి. ఆర్యవర్ధన్ అయినా ఆదిశంకర్ రెడ్డి అయినా లెక్క తేల్చందే వదిలిపెట్టనని మీకు తెలుసు కదా. తెలుసు. నా కోసం నువ్వు ఇంత రిస్క్ చేయటం నాకిష్టం లేదు శంకర్. ఆర్య నుండి శంకర్గా నా జన్మ మారినా నా మీద మీ ప్రేమ మారలేదు. అను ఆర్య, గౌరీ శంకర్ అంటూ జన్మ జన్మలుగా మా భార్యాభర్తల బంధం కొనసాగినట్టు మాతో మీ స్నేహబంధం కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాంటిది మీకోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా? అది కాదు శంకర్. జండే సార్, ఇంకేం మాట్లాడకండి. మీరిప్పుడు పెళ్లి కొడుకు, మనం పెళ్లి కబుర్లే మాట్లాడుకోవాలి. శంకర్ సార్, శంకర్ సార్. ఏడు బాబాయ్, అంత హడావిడిగా ఉన్నావు? హడావుడి కాదు సార్, చాలా కంగారు పడుతున్నాను. కంగారు దేనికి? ఆ ఓనర్ గారు చెప్పింది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. మళ్ళీ ఏం చెప్పి చచ్చాడా దరిద్రుడు? అదే సార్, వాడెవడో కురేషి గాడంట, మీ మీద పగతో వచ్చాడంట కదా. వాడితో మనకు గొడవలు ఎందుకు, మీరందరూ సేమ్ వదిలి వెళ్ళిపోతే మంచిదని చెప్పి ఫస్ట్ టైం పాజిటివ్ గా మాట్లాడాడు సార్ మన ఓనరు. పిచ్చి బాబాయ్, వాడు ఇప్పుడు కూడా నెగిటివ్ గానే మాట్లాడాడు. వాడు మనల్ని ఇక్కడి నుంచి పంపించేయాలన్న దురుద్దేశంతో మాట్లాడాడు. మనల్ని పంపించేస్తే వాడికేం వస్తుంది సార్? శివారెడ్డి ఇచ్చే డబ్బు. దానికోసం ఓనర్ గాడు ఏ గడ్డైనా తింటాడని నీకు తెలీదా? అయితే ఇంత జరిగినా వాడు ఇంకా శివారెడ్డి వైపే ఉన్నాడనమాట. వాడు అటుండడమే మనకు కావాలి. వాడిని ఇక్కడికి తీసుకొచ్చిన పర్పసే అది. అదేంటి సార్? అదే మన స్ట్రాటజీ బాబాయ్. యాక్చువల్గా మనకి ఫ్రెండ్గా ఉన్నవాడు ఎనిమిగా మారి శత్రువులతో చేతులు కలిపితే మనకి బ్యాడ్ అవుతుందనుకుంటాం, కానీ అదే మనకి గుడ్డు. అంటే ఓనర్ శివారెడ్డితో చేతులు కలిపినట్టేనంటారా సార్? అంతేకాదు, అసలు వాడికి కళ్ళు పోలేదు, వాడి కళ్ళు అలాగే ఉన్నాయనే విషయం కూడా వాడికి తెలిసిపోయింది. అవును సార్, ఇందాక వాడు అరటి తొక్క మీద కాలు వేయకుండా కాలు ఇలా పై పైన ఊపుతున్నప్పుడే నాకు కొంచెం అనుమానం వచ్చింది సార్. అంటే వాడు నన్ను బకరాన్ చేసేసాడు సార్. అబ్బా, బాధపడకు బాబాయ్, వాడిని అంతకు మించి పెద్ద బకరాన్ చేద్దాం. ఫస్ట్ మన జెండే సార్ పెళ్ళి